మనం చూసాం ఈ నోటు తీసుకొని ఓటు వేస్తే మనం ఎలా ఉంటున్నామో అదే పరిస్థితిలో ఉంటున్నాం. మనం ప్రశ్నించే స్వభావాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకున్నామో మనం ప్రశ్నించే శక్తి మనలో కోల్పోతామన్నమాట. అందువల్ల ఈ ప్రశ్నించే శక్తి ఉంటేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఆ ప్రశ్నించే శక్తిని ప్రజల్లో తీసుకొచ్చిన వారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అదే అంటారు, పవర్ కాదు కానీ ప్రశ్నించడం ముఖ్యం అంటారు జనసేనకి. కాబట్టి ప్రశ్నించే విధంగా ప్రజలను తయారు చేస్తున్నాం. వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందింపజేస్తున్నాం. వారు ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకువెళతారు. దానితో పాటు పార్టీతో పాటు వాళ్ళను కూడా వాళ్ళు ముందుకు తీసుకువెళతారు. ఈ 5 సంవత్సరాలు చాలా ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి. ఈ 5 సంవత్సరాలు మళ్ళా పాత పద్ధతుల్లోనే మనం ఆలోచించి పాత పద్ధతుల ద్వారానే మనం ఎన్నికలు జరిపిస్తే భవిష్యత్తు ముఖ్యంగా ఈ యువతరానికి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఉండబోదు. అందువల్ల మీ ద్వారా తల్లిదండ్రులకి, యువతరానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, నేను సమాజాన్ని చదివచ్చాను, సమాజంలోని మొత్తం భారతదేశాన్నే చదివాను. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మనకు, మన పిల్లలకి చాలా ముఖ్యం. మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి. అందరూ పోలింగ్ బూత్స్కి రండి, ఓటు వేయండి మీకు ఇష్టమైన పార్టీకి. జనసేన ఏం చేస్తుందో మీకు చెప్పారు. జనసేన ఖచ్చితంగా అంకిత భావంతో పనిచేసే పార్టీ. మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అక్షరము కూడా దాన్ని అమలులోకి తీసుకొచ్చే ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంట మేమంతా ఉంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ మనమందరం కలిసి మనదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఓటర్ని గెలిపించుకుందాం.